వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధిత భూములపై కూటమి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే నవీన్. కూటమి ప్రభుత్వం నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక కీలక అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దాని గురించి మీరు ముందుగా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోతే మీరు నిషేధిత భూముల గురించి అన్నారు కాబట్టి ఈ నిషేధిత భూములు ఒక 22A ఏదో యాక్ట్ ప్రకారం ఒక చట్టం చేసేది. ఆ చట్టానికి ఒక 5 రకాల పరిధులు పెట్టి దాంట్లో ఒక్కొక్కటి ఎక్కడైతే కబంధ హస్తాల్లో ఆకుపై అంటే కబ్జాల్లోనూ లేదంటే ఎప్పటి నుంచో మేము ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాం, మేము కదలలేము అని కొన్ని రకాల ఎలిగేషన్స్తో నడిపించుకు వెళ్ళిపోతున్నారో వాటన్నిటికీ ఒక్కొక్కటికి చెక్ పెట్టాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. అసలు ఇది ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే నిర్ణయం తీసుకోవాలనుకుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఘోర పరాభవానికి ఒకటి వాళ్ళ నోటి దురుసు ఒకటి కారణమైతే, రెండో అతిపెద్ద ప్రధాన కారణం ప్రతి ఒక్కడ భూపట్టా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయించి ఇదే పట్టా పాస్ పుస్తకం అని చెప్పారు. దీనికి దాన్ని కొత్త అమెండ్మెంట్ తీసుకొస్తున్నాం, దానికి మీ అందరికి కూడా పక్కాగా ఉంటుంది, కాకపోతే మీరు అమ్మాలనుకుంటే మాత్రం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మీరు అమ్మాలి అని ఏదో ఒక చిన్న లిటిగేషన్ పెట్టేలాగా ఒక చట్టం తీసుకొద్దామని ప్లాన్ వేసాడు ఆయన. మేబీ దాని మీద కూడా కన్నేస్తుంటారు బహుశా వాళ్ళు. సో అక్కడ అది బాగా వ్యతిరేకత అయిపోయింది. సో అది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో దాన్ని ఇమీడియట్గా దాని మీద చర్య తీసుకోవాలనుకుని 1 by 1 చేసుకొస్తున్నారు. ఏదైతే ముందు సూపర్ 6 పథకాలు అన్నారో వాటిని క్లియర్ చేసుకుంటే ఇప్పుడు ఈ భూములు అసైల్డ్ భూములు ఇప్పుడు ఎలా అంటే మీకు విశాఖపట్నంలో సింహాచలంలో శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం సంబంధించిన భూములు కొన్ని ఉన్నాయి. ఆ భూముల్లో కూడా కొంతమంది తెలుసో తెలియకో కట్టేసుకున్నారు. ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ అయినా చేయించుకోవాలి ప్రాపర్గా, దేవస్థానం నుంచి మేము తీసుకున్నామన్నట్టుగా, లేదా అక్కడ నుంచి ఖాళీ చేసి అని వెళ్ళిపోవాలి. అదొక లిటిగేషన్ ఉంది. అలాగే విజయనగర సామ్రాజ్యం అంటే ఏది మన శ్రీకాకుళం విజయనగరం చెప్తున్నాను, హంపి విజయనగరం కాదు. ఈ విజయనగర సామ్రాజ్యం పరిధిలో కూడా గజపతి రాజులు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళు రాజులుగా కొన్ని ధారాదత్తం చేసేసారు అప్పట్లో ప్రజలకి, కొంతమంది సంస్థానాలకి, వాటి మీద కూడా అది ఆ పలానా రాజు విజయనగర రాజు గారు ఇచ్చారండి అని కొన్ని నడిపించేస్తున్నారు. దానికి ప్రాపర్గా పట్టా అవి లేవు. ఇకపోతే మనకి చాలా వరకు తెలిసినవి ఏంటంటే చిన్న ఏరియా దొరికితే అక్కడ ఆక్యుపై చేసి కట్టేయడం, దానికి డీ పట్టా అంటారు. అంటే ప్రాపర్గా నోటరీ రాసుకుంటాడే తప్ప నేను మీకు అమ్మాను దీని మీద హక్కుదారు నేనే అని రాసుకుంటాడే తప్ప దానికి ఒక 4 వైపు 4 దిక్కులతో పాటు తూర్పున పడమర ఇది ఉంది, ఉత్తరం ఇది ఉంది అని చెప్పి మొత్తం అన్నీ రాస్తారు కదా పట్టాలు, బాండ్ లాగా. సో అలాంటి పర్ఫెక్ట్ అగ్రిమెంట్ అనేది ఏమీ లేకుండా ఈ డీ పట్టా ద్వారా కూడా కొంతమంది కట్టేసుకుంటున్నారు, దాన్ని వాళ్ళు సేల్ చేసేస్తున్నారు. వీటన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దానికి ప్రత్యేకంగా ఇవన్నీ కూడా రెవెన్యూ పరిధిలోకి వస్తాయి కాబట్టి అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్, ఆయనతో పాటు ఏర్పడిన ఒక కూటమిగా కొంతమంది రెవెన్యూ అధికారులతో పాటు అలాగే ముఖ్యమంత్రి వాళ్ళతో చర్చించి ఈ నిర్ణయంకి వచ్చారు. అయితే దీనిలో 5 రకాల అమెండ్మెంట్స్ని ఒక్కొక్క విడతల్లో సెట్ చేసి మరలా ఎవరిది వాళ్ళకి చెందేలాగా దానికి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసేలాగా. అంటే ఇది ఎందుకు ముందు చేస్తున్నారంటే ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ ధరణి ఏదో పోర్టల్ ఉంది, ధరణి కేసీఆర్ గారు. సో అది వచ్చిన తర్వాత కొన్ని అవకతవకలయ్యాలని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది అనుకోండి. అంటే అందులో కూడా కొంచెం ఉన్నాయి, జనరల్గా ఉంటుంది అప్డేట్ అయ్యే టైంలో. సో ఆ ధరణి పోర్టల్కి లాగా ఎలాగైతే వీళ్ళు చేశారో అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి అంత సాదాసీదాగా చేయడు. ఆయన ముందు చూపుతో ఆలోచించి ఎవడు మన వైపు వేలు చూపించుకుని ఉండాలంటే ముందు ఈ అమెండ్మెంట్స్ ఈ చట్టమంతా క్రమబద్ధీకరించిన తరువాతే అటువంటి యాప్ కానీ లేదంటే వెబ్ పోర్టల్ కానీ స్టార్ట్ చేయాలని ప్రపోజల్లో ఉన్నారు. అలాగే మాజీ సైనికాధికారులు ఉంటారు, మాజీ సైనికాధికారులకి ప్రభుత్వం భూమి కేటాయిస్తుంది. లేదు వాళ్ళు వీరమరణం పొందిన తర్వాత మొన్న కర్నూలు జిల్లాలో నిరుడు ఆపరేషన్ సింధూర్ సంబంధించి దేనికి చనిపోయాడు ఒక కుర్రాడు. వీరమరణం పొందిన తర్వాత స్వయంగా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా పాడి మోసారు, వాళ్ళకి కొన్ని వరాలు ప్రకటించారు, వాళ్ళకి ఒక స్థలము ఇద్దాము, వాళ్ళ కుటుంబం వాళ్ళని ఆదుకుందామని. అలాంటి స్థలాలు కేటాయించినప్పుడు ఒక్కొక్కసారి ప్రభుత్వం కేటాయిస్తుంది కానీ ప్రాపర్గా వాళ్ళకి కన్వే అవ్వకపోయినా, ఆ పర్టికులర్ వ్యక్తి లేకపోయినా అదేమవుతుంది,
అది ఒక పోరంబోకు భూమి అంటారు ఊర్లలో అయితే, పోరంబోకు భూమిగా ఉండిపోయి తెలియక దాని మీద మెల్లగా ఎవడో ఒకటి చిన్న షాప్ స్టార్ట్ చేస్తాడు. నాకు తెలిసి మా ఊర్లో ఒకసారి ఎట్లాగే ఒక దగ్గర ఒకటి ముందు చిన్నగా ఒక షాప్ తయారు చేశాడు, చిన్నదే ఒక ఆడియో షాప్ పెట్టుకున్నాడు. ఆడియో షాప్ పెట్టుకున్న తర్వాత వాడికి మళ్ళీ బ్రెయిన్ ఇదైన తర్వాత 1 year తర్వాత ఏం చేశాడు, అది పక్కన ఒక ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్ళి ఆడియో షాపు, ఆ ఆడియో షాప్ని మెల్లిగా మాడిఫికేషన్ అని చెప్పి ఎంత ఆడియో షాప్ని ఇంతగా చేశాడు. చేసి పక్కన ఇంకొక చాక్లెట్స్ అలాంటి అమ్మే షాప్కి ఇచ్చేసి కొంచెం స్ప్రెడ్ అయ్యాడు అనమాట ఆఫీస్కి వెళ్ళే దారిని. అది కంటిన్యూ అయిపోతుంది. ఫస్ట్లో ఎవరంటే అదే చిన్నగా షాప్ పెట్టుకున్నాను కదా అన్నాడు. తర్వాత మెల్లగా మీటర్ వచ్చిన తర్వాత ఆడి పేరు మీద కరెంట్ మీటర్ ఉంటుంది. నేను ఇన్నేళ్ళుగా కడుతున్నాను కాబట్టి ఇది నాదే అంటాడు. హక్కు వచ్చినట్టే. దాని మీద రిజిస్ట్రేషన్ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి మీటర్ మాత్రం ఆడి పేరు మీద ఉంటుంది. ఆ మీటర్ ఎప్పటి నుంచో నేను ఇంచుమించు అదేదో యావజ్జీవం లెక్క అదే కదా, 14 ఏళ్ళు కంటిన్యూగా చేస్తే సొంతం అయిపోయినట్టుగా రైట్ వస్తుంది కదా. సో ఇప్పుడు సొంత ఇల్లు మీద కూడా అద్దె ఇల్లు మీద కూడా అందుకే అంటారు కంటిన్యూస్గా ఎక్కువ ఏళ్ళు ఉంటే వాళ్ళు ఖాళీ చేసేమని చెప్తారు. అందుకే 12 సంవత్సరాలు నేనే ట్యాక్స్ కడుతున్నాను, నేనే అన్ని కడుతున్నాను అని చెప్పుకునే విధంగా. సో అట్లాంటి వాటివి ఏవి ఇబ్బందులు లేకుండా, మరోవైపు అగ్రిగోల్డ్కి సంబంధించిన ల్యాండ్స్ ఏదైతే ఎవరెవరికైతే అగ్రిగోల్డ్ విసానా ఎత్తేసిందో, కట్టిన వాళ్ళకి ప్రాపర్గా అమౌంట్ ఇవ్వలేదో వాళ్ళందరికీ కొంత భూమి రూపంలోనో కొంతమంది సెటిల్మెంట్ రూపంలో ప్రభుత్వం చేద్దామని డిసైడ్ అయ్యింది 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు హయాంలో. ఆ భూముల్ని రిజిస్టర్ అయ్యే భూముల్ని మళ్ళీ పేరు మార్చి వేరే పేరుతో రిజిస్టర్ చేసి అమ్మేశారు మన మాజీ మంత్రి అని పేరేంటి జోగి రమేష్ గారు వాళ్ళ తమ్ముడు, అలాగే వాళ్ళ తనయుడు. అదే కదా ఇప్పుడు వాళ్ళు ఆ కేసులో అరెస్ట్ అయ్యారు వాళ్ళు. ఇట్లా అంటే కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా ఏది ఎక్కడ దొరుకుతుంది. నేను ఇంకోటి కూడా విన్నాను, మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఎక్స్ అనే ల్యాండ్ ఉంది మీది, మీ తాతల తండ్రుల నుంచి లేదా మీ నాన్నగారు మీ తాతగారు కొన్నారు, మీకు అది వచ్చింది. తెలుగుగా ఏం చేస్తున్నాడు, సేమ్ మీ నాన్నగారి కన్నా ముందు ఎవరైతే ఎప్పటి నుంచి మీకు దగ్గర ఉందో, మీకు 2012 నుంచి ఆ భూమి ఉంది అనుకోండి, 2013 నుంచి మీది కాదు కదా, 11 ముందు మీది కాదు కదా. సో ఆ 11 టైంలో ఎవరైతే రెవెన్యూ శాఖలో పనిచేసాడో ఆ అధికారిని పట్టుకొని దాని మీద సేమ్ పత్రాలు క్రియేట్ చేసేసి సంతకం పెట్టేసి, ఆ అధికారి ఎక్కడో రిటైర్ అయ్యి ఉంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఎంతో డబ్బు ఇచ్చి వాడితో సంతకం పెట్టించి, ఇదిగోండి ఆయన టైంలో నేను రిజిస్టర్ చేయించుకున్నాను చూపించుకోవడం, ఇది వైట్ చేయటం. ఇది మనకి ఏదో సినిమా బండి గారి సినిమాలో చూపిస్తాడు, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఏదో. ఆల్రెడీ ప్రకాష్ రాజ్ గారు కొన్ని ల్యాండ్నే అక్కడ ఉపేంద్ర గారు లోకల్ ఇన్ఫ్లుయెన్స్ వాడు ఆయన పేరు మీద ఇంకో పత్రాలు రెడీ చేసుకుంటాడు, ఈ ల్యాండ్ నాది అన్నట్టు. సో ఇట్లాంటివన్నిటికీ కూడా ఒక 5 రకాల స్టేజుల్లో ఉండే ఈ కబ్జాలని, ఈ మోసం అంటే కూడా సిజరింగ్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దాని మీద రెవెన్యూ శాఖ మంత్రి కూడా గట్టిగా పట్టుబట్టారు. ఒక్కొక్క విడతలు దాన్ని సిజరింగ్ చేశాక అప్పుడు పోర్టల్ గురించి కానీ యాప్ గురించి కానీ ఆలోచించే ప్రజల్లో ఉంది. మంచిదే ఒక విధంగా, మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.